మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. రేపు 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో ఇప్పుడు మనం పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామో పంతులు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మనకి విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీభూతమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు చాలా ప్రత్యేకమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా 30 మంది దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి దర్శనాన్ని కల్పించి వారి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రోజున తప్పకుండా తీరుస్తూ ఉంటాడు. ఉత్తర ద్వారం దగ్గర వేయించేసి ఆయన లక్ష్మీ సమేతుడై స్వామివారు మనకి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి నెరవేర్చేటువంటి రోజు ఆ రోజు. తప్పనిసరిగా ఆ రోజు అందరూ కూడా ముక్కోటి దేవతలు భక్తజనాలు అందరూ కూడా స్వామివారి యొక్క సేవకి ఇచ్చేస్తూ ఉంటారు దేవాలయాలకి. అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశితో పాటుగాను మనకి 4 రకములైనటువంటి ఏకాదశులు, ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు. అందులో మొట్టమొదటి భీష్మ ఏకాదశి, తర్వాత ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఇలాగ మనకి ఒక్కొక్క ఏకాదశిలో ఒక్కొక్క పరిస్థితిలో మనకి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉంటారు దేవాలయాల్లో. అయితే మనకి భీష్మ ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పక్కకి ఒత్తిడిల్లి, అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి బయటికి లేచి, ముక్కోటి ఏకాదశి నాడు ముస్తాబయ్యి బయటకు వచ్చి ఈ 30 మంది దేవతలకి అనగా మనకి అందరికీ కూడా ఆ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారి దర్శనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున అనేకమైనటువంటి దేవాలయాలన్నింటిలో కూడా ప్రత్యేకించి ఈ యొక్క ఉత్తర ద్వారాన్ని గురించే భక్తజనాలందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. కనుక ఆ రోజున విశేషమైనటువంటి అంటే మిగతా ఏకాదశులు అన్నింటిలో కూడా స్వామివారు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. మరింత ప్రత్యేకమైనటువంటి విశేష ఫలితాన్ని రేపు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయాలకి, మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటికి కూడా ఇచ్చేసి ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటే చాలా పుణ్యప్రదం. కనుక ఈ విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ఎవరు కూడా మర్చిపోకుండాను తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళి ఆ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. స్వామివారిని ఉత్తరంలోనే ఎందుకు దర్శించుకోవాలి? స్వామివారిని ఉత్తరంలోనే ఎందుకు దర్శించుకోవాలి అంటే, ఉత్తర స్థానం లక్ష్మీ కుబేర స్థానం. అయితే లక్ష్మీదేవి అంటే స్వామివారికి ప్రీతి కనుక అందులోని రేపటి రోజున శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అది కూడా ప్రీతి. అయితే రేపటి రోజున మనకి స్వామివారు అనుగ్రహించి లక్ష్మీదేవికి, ఇప్పుడు ఆ ఇంటి ఆడవాళ్ళకి ఎలా అయితే మన భార్యలు ఎవరైతే ఉంటారో ఇంటి ఆడపిల్లకి వాళ్ళకి శుక్రవారం ఎలా అయితే ఇష్టం పడతారో, అదే వాళ్ళకి ఇష్టమైంది చేయవచ్చు, భర్త అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఇష్టమైంది ఎలా అయితే మగవారికి ఇష్టపడతారో అటువంటి విధంగానే స్వామికి అమ్మవారికి ఏది ప్రీతి అయితే స్వామి కూడా అదే ప్రీతిగా స్వీకరిస్తూ ఉంటాడు. సామాన్యంగా భక్తజనాలు అందరిలో ఉండేటువంటి నానుకుడు ఏమిటి అంటే శనివారం స్వామివారిగా నిర్ణయించారు. కానీ ఖచ్చితంగా మనకి అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా స్వామివారు ఏం చెప్పారు, ఆ అన్నమాచార్యుల వారు ఏం చెప్పారంటే కంటి శుక్రవారము గడియాలేడింటి అని చెప్పారు. అంటే ఆయన శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఇంటి దగ్గర ఉన్నట్టు, ఆయన స్థానంలో ఆయన చెప్పారు లక్ష్మీదేవి దగ్గరే ఉన్నట్టు. ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ప్రీతి. కనుక అటువంటి శుక్రవారం రేపు పడడం అనేది మన అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి రోజు. అందులోని ఉత్తర ద్వారం అంటే లక్ష్మీదేవి స్థానం మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఉత్తర స్థానం దగ్గర స్వామివారు విచ్చేసి మనందరికీ కూడా లక్ష్మీ సమేతుడై, ఇందాక చెప్పినట్టుగానే లక్ష్మీ సమేతుడై మనందరికీ కూడా అనుగ్రహించి మన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ రోజు తప్పనిసరిగా తీరుస్తూ ఉంటాయి. ఇది విశేషమైనటువంటి ప్రత్యేకత ఉత్తర ద్వారం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కాకుండా భక్తులు ఏమన్నా పాటించవలసిన నియమాలు అవి ఉన్నాయా? నియమాలు అంటే తల్లి, ఇప్పుడు అనేకమైనటువంటి వచ్చేటువంటి సంవత్సరంలో జరిగేటువంటి ఏకాదశులన్నింటిలోని కూడా భక్తులు చాలా మంది ఏంటంటే ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఉపవాసము అంటే ఖాళీ కడుపుతో పస్తులు ఉండి నివసించేటువంటి పరిస్థితి కాదు. ఉపవాసము అంటే దైవభక్తిలో ఉండి దైవ దర్శనాలు చేసుకుంటూ
దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి, స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ దేవుడి భజన చేసుకుంటూ ఉండడమే ఉపవాసం, ఆవాసం. అంతే తప్ప ఆత్మారాముని శోభపెట్టుకుని మనం చేసేటువంటి పుణ్య ఫలితం ఏది కూడా ఉండదు. అయితే చాలామంది ఏంటంటే అలా కాదండి, అన్నం ముట్టుకోకూడదండి. అన్నం ముట్టుకోకూడదు అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పలేదు. కాకపోతే ఏంటంటే దేవుడి ప్రసాదంగా తినమని చెప్పారు. దానికి ఏంటంటే రాను రాను కాలక్రమేణా ఈ యొక్క కాలంలో ఎలా జరిగిపోయిందంటే అన్నం ముట్టుకోకూడదు, లోక ప్రసాదం తీసుకోవచ్చు అన్న చాలా నానుకుడులు అయిపోతున్నాయి. కానీ స్వామివారి యొక్క నివేదన చేసినటువంటి ప్రసాదం పళ్ళు అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ప్రసాదం ఏదైనప్పటికీ కూడా అందులోనే ధనుర్మాసం ఉంది. ఈ యొక్క ధనుర్మాసంలో స్వామివారికి నివేదన ఖచ్చితంగా పొంగలి పెడతాను. ఆ పొంగలి ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది విశేషమైనటువంటి మనకి ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఎవరు కూడా ఇటువంటి దురాలోచనలు కాకుండా ఖాళీ కడుపుతో ఉండి వాళ్ళ స్వామివారి దగ్గరికి వచ్చి దృష్టి పెట్టేటువంటి అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే లోపల ఆత్మారాముడు ఆకలితో క్షోభపడుతూ ఉంటాడు. మనకి దృష్టి అనేటువంటిది దాని మీద ఉండదు. స్వామివారిని మనం చూడడానికి, ఆయన కీర్తించడానికి కూడా దేవాలయానికి వస్తాం. కాబట్టి వచ్చిన తర్వాత దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదం ఏదైనప్పటికీ కూడా తీసుకోవచ్చు. దేవాలయంలో తీసుకునే ప్రసాదానికి ఎటువంటి దోషం లేదు. వాళ్ళు ఉపవాసము అంటే మరి ఇంకొకసారి చెబుతున్నాను, స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రసాదం ఇంటి దగ్గర అయినప్పటికీ కూడా దేవుడి ప్రసాదం తీసుకుంటేనే ఆ పూజ అంతా పూర్తయినట్టు. తీర్థము షటారి ప్రసాదము అని చెట్టు చివరి వరకు ప్రసాదాన్ని మనకు సంబోధించారు. కనుక ఈ ప్రసాదముతోనే మనకి పూజ అంతా పూర్తయినట్టుగా లెక్క. కనుక భక్తజనాలు అందరూ కూడాను స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రసాదాలవి తీసుకోవచ్చు. కానీ మరి బయట తిరిగేటువంటి పరిస్థితుల్లో, బయట వండుకునే పరిస్థితులు అవి ఉండకూడదు. స్వామికి నివేదన చేసింది, స్వామికి సమర్పించిన నివేదన కూడా స్వీకరించి ఉండొచ్చు. అదే దాని అర్థం ఆవాసం. అది దాని ఏంటంటే ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో వండుకోవాలని చాలా మంది దాంట్లో తెచ్చేసుకున్నారు. రేపు ఏ టైమింగ్ నుంచి ప్రత్యేక పూజలు మరియు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం స్టార్ట్ అవుతుందండి? మనకి సుమారుగా తెల్లవారుజామున వేకువజామునే మనకి ధనుర్మాసం నడుస్తుంది కనుక ఈ యొక్క ధనుర్మాస ఉత్సవ కైంకర్యాలందరినీ కూడా పూర్తి చేసుకుని స్వామివారు గరుడ వాహనం పైన మనకి మన దేవాలయంలో ఒక్కొక్క రూపంగా ఆయన ద్వార దర్శనం ఇస్తుంటారు. ఆయనకి వాహనమైనటువంటి గరుత్మంతుడే కనుక ఆయనకి వాహనం గరుత్మంతుడు కనుక ఆయన ఆ గరుత్మంతుడి మీదగానే శ్రీభూతమేతంగా ఇచ్చేసి మనందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని తెల్లవారుజామున మన దేవాలయంలో 5:30 నుండి కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది.